మన రైతులకు 672 ఎకరాలకు వ్యవసాయం చేస్తే 71 లక్షల రూపాయలు మనకి ఈ రోజు రాత్రికి 12 గంటలకు సుల్తాన్పూర్ గ్రామంలో 71 లక్షల రూపాయలు ఈ రోజు రాత్రికి మన ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అడిగిడు, ఈ రోజు ఆదివారం కాబట్టి వేస్తలేము, లేకపోతే ఈ రోజే మనం వేసే వాళ్ళ మన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నాతో చెప్పడం జరిగింది. ఇదే ఈ రోజు 12 అయిపోతే సోమవారం స్టార్ట్ అవుతుంది, మొత్తం ఆన్లైన్ ద్వారా మీ యొక్క ఖాతాలో కూడా జమ అవుతాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 42,000 ఇందిరమ్మ ఇళ్ళని నేను పరిగి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామంలో 195 ఇల్లు సుల్తాన్పూర్ గ్రామంలో నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు మైనార్టీ సోదరులు ఇంకా ఇతరులు అయితే 5 లక్షల రూపాయలు పెట్టి పక్కా ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తాం. పక్కా ఇళ్ల నిర్మాణం అంటే ఎట్లా? మన దగ్గర బండలు ఇళ్ళు ఉన్నాయి, పెంకుటి ఇళ్ళు ఉన్నాయి, రేకుల ఇళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసి బుల్డోజర్తో మొత్తం కూడా బునియాది తీసి బునియాదికి ఒక పేమెంట్ ఇస్తాం, లెంటర్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకొక పేమెంట్ ఇస్తాం, చెత్త వేసిన తర్వాత ఇంకో పేమెంట్ ఇస్తాం. మన దగ్గర ఉన్నటువంటి గ్రామ నాయకులకు చెప్తున్నాను, మీరు మన దగ్గర చాలా మందికి జేసీబీలు ఉన్నాయి. ఆ జేసీబీల ద్వారా మనం కనుక బునియాది తీపిస్తుంటే వాళ్ళకు మొదటి బిల్లు ఇవ్వడానికి హౌసింగ్ శాఖ అధికారులు మన దగ్గర సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఒక బిల్లు ఇచ్చారంటే ఆటోమేటిక్ గా 2వ బిల్లు 3వ బిల్లు కూడా వస్తుంది. నేను మన దగ్గర ఉన్నటువంటి స్టీల్ కంపెనీ యజమానులతో మాట్లాడి గ్రామానికి సంబంధించిన జాబితాలు గ్రామాల వారిగా గ్రామ కమిటీలు తయారు చేసి ఇవ్వండి. మన గ్రామానికి ఎంత స్టీల్ కావాలో తక్కువ ధరకు స్టీల్ ఇప్పిస్తా, అదేవిధంగా సిమెంట్ కూడా ఇప్పించి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేపిస్తా. ఇళ్లకు సంబంధించి మన గ్రామానికి 9,75,00,000 రూపాయలు వస్తున్నాయి. 9,75,00,000 రూపాయలు వస్తున్నాయి. మనం ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన గ్రామానికి 9,75,00,000 రూపాయలు ఎప్పుడు కూడా ఇళ్ల నిర్మాణానికి రాలేదు. మొట్టమొదటిసారిగా ఈ 9,75,00,000 రూపాయలు మన గ్రామానికి వస్తున్నాయి. అదేవిధంగా రేషన్ కార్డులు ఈ ఉగాది పండుగ నుంచి మనం ఫ్రైడ్ రైస్ అంటే సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఈ యొక్క సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమంతో పాటు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా దానికి లింక్ అయ్యింది. ఎవరైనా పేదవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 1,00,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళేవాలి? దేవుడికి ప్రార్థన చేయాల్సి వస్తుంది. దేవుడా, ఎందుకు మా ఇంట్లో ఇటువంటి రోగం తీసుకొస్తుంది,